పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగాల కోసం, చదువుల కోసం తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతోమంది పల్లెటూర్ల నుంచి పట్టణానికి వలస వస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే చదువుకోవడానికి కొంతమంది, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం వచ్చేవారు కొంతమంది. వీరందరికీ అందరూ కూడా ఇండ్లు కిరాయి తీసుకోలేని పరిస్థితి. అయితే ఈ తరుణంలోనే హైదరాబాద్లో ప్రైవేట్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, ఇలా రకరకాల పేర్లతో పెద్ద ఎత్తున హాస్టల్స్ మనం చూస్తున్నాం. ఏ ఏరియాలో చూసినా వందల కొద్ది హాస్టల్స్ ఉంటాయి. అయితే ఈ హాస్టల్స్లో ఉండే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సేఫేనా అంటే వారి యొక్క భద్రత గాలికి వదిలేసినట్లే అనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. నిజానికి దాదాపు ఒక మంగళవారం రోజే హైదరాబాద్ పట్టణంలో ఉన్న మధురానగర్, ఏదైతే మధురానగర్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున నిరుద్యోగులు కావచ్చు, చదువుకునే వారు కూడా హాస్టల్స్ రెంట్కి తీసుకొని అక్కడ నెలకు 3,000, 4,000 నుంచి 10,000 వరకు నెలకు పేమెంట్ చేసేసి అక్కడ నుంచి చదువుకోవడం, లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడం, లేదంటే సినిమాల కోసం ప్రయత్నించేవారు కావచ్చు. ఇలా విభిన్న ఉద్యోగాలు, అదేవిధంగా వారి అభిరుచులకు తగ్గట్టు ఇక్కడ ఏదో ఒక రంగంలో సక్సెస్ సాధించాలనే తపనతో ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న హాస్టల్స్ ఎంతవరకు సేఫ్ అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే అది మాత్రం పూర్తిగా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు అంటే దాదాపు నిన్న ఒకరోజే మధురానగర్లో ఉన్న 2 హాస్టల్స్, ఒకటి సద్గురు సాయి హాస్టల్, మరొకటి రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్ హాస్టల్. ఈ 2 హాస్టల్స్లో 2 అమ్మాయిలకు సంబంధించిన ల్యాప్టాప్లు, అంటే వీరు నైట్ ఇద్దరు కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో దాదాపు అర్ధరాత్రి 3 గంటల నుంచి 3:30 ఆ సమయంలో దొంగలు ల్యాప్టాప్లను ఎత్తుకపోయిన సంఘటన నిన్న మనం చూస్తున్నాం. ఈ రెండు ఇష్యూస్కి సంబంధించి మధురానగర్ పిఎస్లో 2 వేర్వేరుగా కేసులు నమోదైనాయి. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే నిజానికి సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఆ హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక చూస్తే ఆ హాస్టల్స్ మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, మధురానగర్లో మొత్తం గొలుసు కట్టుగా, అంటే ఒక్కొక్కటి ఆనుకొని బిల్డింగ్స్ ఉండటం. ఒకవేళ సెక్యూరిటీని పెట్టినా కానీ గేట్ దగ్గర సెక్యూరిటీని పెడితే ఆ గేట్ దగ్గర మాత్రమే కాపలా ఉంటాడు సెక్యూరిటీ. కానీ ఈ బిల్డింగ్కి ఆనుకొని ఇంకొక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్కి ఆనుకొని ఇంకో బిల్డింగ్ ఉంటుంది. ఇలా ఆ గొలుసు కట్టు విధానంలో అక్కడ ఇల్లులు మొత్తం అదే ఒకటే అంతస్తులు కావచ్చు, హైట్ కావచ్చు, అవన్నీ ఉండే వరకు వేరే బిల్డింగ్స్లో నుంచి చోరీకి పాల్పడాలనుకునే ఆ యొక్క ఆలోచన ఉన్నవాళ్ళు వేరే మార్గాలను ఎంచుకొని దొడ్డిదారిలో వచ్చి ల్యాప్టాప్లను ఎత్తుకపోయిన పరిస్థితి. ఒకసారి మనం నిన్న మధురానగర్ పిఎస్లో చోటు చేసుకున్న 2 సంఘటనలకు సంబంధించి దాదాపు 2 కూడా ఒకటే ఈ యొక్క లేడీస్ హాస్టల్లో జరిగినాయి. ఇవి కూడా 2 కూడా మధురానగర్ పిఎస్ పరిధిలోనే జరిగినాయి. ఒకటి మహబూబాద్కు చెందిన సింధు అనే ఒక అమ్మాయి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇదే మధురానగర్లో ఒక సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. రాత్రి రోజువారీలాగా తనకున్న విలువైన ఫోన్ కావచ్చు, తనకున్న విలువైన వస్తువులు ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకొని వర్క్ అంతా అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి అదే బ్యాగ్లో అక్కడ పెట్టేసుకొని పక్కన పెట్టి పడుకున్నారు. సో ఇంకొక అమ్మాయి మంగళగిరికి చెందిన మనస్వి సేమ్ అదే ఏరియాలో రామిరెడ్డి వర్కింగ్ హాస్టల్లో అమ్మాయి కూడా ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం గడుపుతుంది. అయితే ఈ తరుణంలోనే నైట్ పడుకున్నప్పుడు ఎండాకాలం కావడం, ఒకవైపు కొంత ఉబ్బరింపు. హైదరాబాద్లో మనం చూడవచ్చు అన్ని అపార్ట్మెంట్ కల్చర్, ఎక్కడి నుంచి కూడా గాలి వచ్చే పరిస్థితి ఉండదు. సో కొంత చల్లగాలి కోసం వీళ్ళు డోర్లు తీసుకొని పడుకోవడం, వేరే బిల్డింగ్ నుంచి ఈ యొక్క హాస్టల్స్కి, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్కి చొరబడి 2 ల్యాప్టాప్లను తీసుకుపోయారు. అయితే ఒక హాస్టల్ దగ్గర ఒక సెక్యూరిటీ ఉన్నప్పటికీ అతను నిద్రలో ఉన్నాడు, ఇంకొక హాస్టల్ దగ్గర సెక్యూరిటీ లేరు. సరే ఉంటే ఒకవేళ కాపాడతారా లేదా అనే విషయం పక్కన పెడితే అమ్మాయిల హాస్టల్స్ వద్ద సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి. చాలా హాస్టల్స్ వద్ద అదే పరిస్థితి. నాట్ ఓన్లీ ఇక్కడ మధురానగరే కాదు, చాలా ఏరియాల్లో ఏ హాస్టల్కి కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి. ఈవెన్ అమ్మాయిలు ఏ టైంలో కూడా హాస్టల్లో నుంచి బయటకు వెళ్తుంటారు, వస్తుంటారు. కేవలం గేట్ క్లోజ్ చేస్తే తప్ప అది అఫీషియల్గా బయటికి రావడానికి పోవడానికి. కానీ దొంగలకు గేట్తో పని లేదు. వాడికి రావడానికి ఎక్కడి నుంచి స్కోప్ ఉన్నా కానీ ఇతర బిల్డింగ్లో నుంచి జంప్ చేసైనా వచ్చి అక్కడి నుంచి చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా అంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే హైదరాబాద్లో ఉన్న హాస్టల్స్ ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూరిటీ అంటే అది మనం దానికి ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు హైదరాబాద్లో. దానికి పోలీసులు కూడా సమాధానం చెప్పలేరు. కేవలం ఆ యొక్క హాస్టల్ ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారే దాన్ని భద్రత చేయాల్సిన అవసరం ఉంది. వారే అక్కడ ఒక అంటే రాత్రి జరిగిన ఈ 2 ఇన్సిడెంట్లకు సంబంధించి సీసీ ఫుటేజ్లు కూడా పోలీసులు సేకరించారు. ఇది ఒక్కటేనా, ఇలాంటి సందర్భాలు అనేక కోకొల్లలు జరుగుతున్నాయి.
సో ఇది పక్కన పెడితే ఇంకా హైదరాబాద్లో ఒక లేటెస్ట్ కల్చర్ ఒకటి బాగా ట్రెండింగ్లోకి వస్తుంది, కో లివింగ్ హాస్టల్స్. మనం చూడవచ్చు చాలా ఏరియాల్లో జనరల్గా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్లో 3,000 to 6,000, 10,000 వరకు ఉంటుంది. అయితే ఈ కో లివింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే రూమ్లో హాస్టల్లో 2 బెడ్లు ఉంటాయి. ఆ 2 బెడ్లకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కో లివింగ్ హాస్టల్స్ కోసం వీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు. లేదంటే అలాంటివి ఉంటే మాన్యువల్గా కూడా అక్కడికి వెళ్ళేసి మనము అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఇద్దరికి ఓకే అనుకుంటే ఆ రూమ్లో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావచ్చు, ఇతర ప్రాంతానికి చెందిన వారు కావచ్చు, ముక్కు ముఖం తెలియకపోయినా పర్లేదు. కో లివింగ్ హాస్టల్స్లో ఒక రూమ్లో 2 బెడ్లు ఉంటాయి. ఒకళ్ళు అమ్మాయి ఉంటారు, ఇంకొకరు అబ్బాయి ఉంటారు. కో లివింగ్ లేదంటే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉంటారు, ఇద్దరు అబ్బాయిలు కూడా ఉంటారు. ఇది ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే వీరి డీటెయిల్స్ వారికి తెలుసుకుంటారు, వారి డీటెయిల్స్ వీరు తెలుసుకుంటారు. ఇద్దరు ఓకే అనుకుంటే కనుక వారిద్దరికి సమ్మతం అయితే వీరిద్దరికి కలిపి ఛార్జ్ చేస్తారు, ఆ రూమ్కి ఛార్జ్ చేస్తారు. దీనికి సంబంధించిన ఇద్దరికి యాక్సెస్ ఇద్దరికి ఉంటుంది. వీరిద్దరు మాత్రమే వస్తారు పోతారు. ఇలాంటి హాస్టల్స్ కూడా కోకోలలో ఉన్నాయి. అయితే హైదరాబాద్లో హాస్టల్స్లో జరిగే దారుణాలు, మరోవైపు హైదరాబాద్లో జరుగుతున్న నిత్యం మనం చూస్తున్నాం అనేక దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో ఓవైపు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కావచ్చు, అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్స్ కావచ్చు, అక్కడ భద్రత లేదు. మరోవైపు ఈ యొక్క కొత్త సంస్కృతి, ఎవరైతే సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు, అమ్మాయి అబ్బాయి కావచ్చు, లేదంటే ఇద్దరు ఎవరైనా కావచ్చు, వారిద్దరు కూడా పరిచయం అవసరం లేని వ్యక్తులు, పరిచయం అసలు ఇద్దరికి సంబంధం లేని వ్యక్తులు ఇద్దరు ఒకే రూమ్లో ఉండి వారి యొక్క కార్యకలాపాలను, వారి యొక్క జీవనాన్ని సాగించుకునే ఒక కల్చర్ ఇక్కడ ప్రారంభమైంది. సో ఇది కూడా ఎంతవరకు సేఫ్ సెక్యూరిటీ అంటే తెలియదు. ఒకవేళ ఇద్దరికి మాట కలిసి మనం చూస్తున్నాం ఈరోజు అనేక ఇన్సిడెంట్లు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటివి కనుక మనం బేరీజ్ చేసుకుంటే ఇలాంటి సంస్కృతి అనేది ఇది దేనికి దారి తీస్తుంది? వాళ్ళకు నచ్చినప్పుడు ఒక తీరుగా, నచ్చనప్పుడు ఒక తీరుగా. సో ఇలాంటి ఈ యొక్క కల్చర్ని చాలామంది ఓవైపు ఇక్కడ సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అమ్మాయిల దగ్గర ఉంది. అదేవిధంగా ఇలాంటి హాస్టల్స్లో జరుగుతున్న దారుణాలు జరిగినప్పుడు మాత్రం అందరు గగ్గోలు పెడుతూ, లేదంటే ఇలాంటి సంస్కృతిని మనం ప్రోత్సహించొద్దని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ హాస్టల్స్ కావచ్చు, కో లివింగ్ హాస్టల్స్ కావచ్చు, ఈ 2 హాస్టల్స్కి సంబంధించి కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. పోలీసులు కూడా ఇక్కడ భద్రత నిఘా కొంచెం పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారి యొక్క ఉద్యోగాలు, కాలేజీకి వెళ్ళేదో, లేదంటే ఈ వారి యొక్క రోజువారీ దినచర్య పక్కన పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ అవుతుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఎవరైతే హాస్టల్ యజమానులు ఉన్నారో వారి కౌన్సిలింగ్ ఇచ్చి పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం హైదరాబాద్ పట్టణంలో ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఈ 2 ఘటనలకు సంబంధించి మధురానగర్ పిఎస్లో 2 వేర్వేరుగా కేసులు అయితే నమోదు చేశారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన ఇంకా ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.